రైట్ గా కొద్ది రోజుల క్రితం అంటే వారం క్రితం ఎమ్మెల్సీ కవితను ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన పిటిషన్ తనకు సంబంధించినంత వరకు క్వాష్ చేయాలంటూ కూడా తను పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఆ అంశం ఈ రోజు కోర్టు ముందుకు రాబోతోంది. అదేవిధంగా నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి కూడా కోర్టులో ఈ రోజు విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, పూర్తి సమాచారం ఏంటి ఈ రోజు కోర్టుకు సంబంధించి? ఎస్ పవన్, ప్రస్తుతం మనం ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. ఈడీ కేంద్ర కార్యాలయంలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ప్రస్తుతం ఆయనను నిన్న రాత్రి అరెస్ట్ చేసి నేడుగా ఈడీ కేంద్ర కార్యాలయం తీసుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఇక ఈ కేసు తుది దశకు చేరుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసులో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాలే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు, అదేవిధంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు, దాదాపు అన్ని కేసుల్లో కూడా ప్రధానంగా ఛార్జ్షీట్లలో అన్ని అంశాలలో కూడా అరవింద్ కేజ్రీవాల్నే పేర్కొన్నారు. ఆయనకు సంబంధించి ఖచ్చితంగా ఆయన్ను మొదటి నుంచి విచారించాలనేది కూడా ఈడీ మొదటి నుంచి చెప్తుంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లారు. నిన్న సాయంత్రానికి రాత్రి 10 గంటల లోపు ఆయనకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఈడీ ఖరారు చేసింది. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఒక లేఖను అందించారు. అనంతరం తిరిగి ఆయన నేరుగా ఈడీ కేంద్రాలయానికి తీసుకొచ్చారు. భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. అటు ఢిల్లీ సివిల్ లైన్లోనే ఆయన నివాసం నుంచి మొదలుకొని నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయం వరకు పారామిలిటరీ బలగాలు కావచ్చు, అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, పెద్ద సంఖ్యలో వారంతా కూడా కేజ్రీవాల్ నివాసంతో పాటు ఈడీ కేంద్ర కార్యాలయంకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. నైటు ఈ గేటు నుంచే నేరుగా కేజ్రీవాల్ని లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఈడీ కేంద్ర కార్యాలయంలో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మొదట ఇన్నోవాకు సంబంధించి ఒక ఈడీ కార్యాలయానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఒక ప్రైవేట్ వాహనంలో అరవింద్ కేజ్రీవాల్ను వెంట తీసుకెళ్లారు. ఈ గేట్ నుంచే ఆయన లోపలికి వెళ్లారు. నిన్న చూసాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సైతం కూడా అరవింద్ కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సైతం కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారులోనే ఉన్నారు. ఈ వాహనంలో చూడొచ్చు, పూర్తిగా కూడా వైద్యులు కూడా కనిపిస్తున్నారు. వారందరికీ కూడా టెస్టులు నిర్వహించి ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉంది, బీపీ ఎలా ఉంది, ఆయన పల్స్ ఎలా విధంగా ఉందనే కోణంలో కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. ప్రస్తుతం డాక్టర్స్ మనం చూడొచ్చు, ఆ వాహనంలో వారంతా కూడా టెస్టులు నిర్వహించి నేరుగా వెళ్తున్న విజువల్ చూడొచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన వైద్యులే ఈ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. వారంతా కూడా ప్రస్తుతానికి టెస్టులు చేసి బయటికి వెళ్తున్న విజువల్ చూడొచ్చు. ఆ విజువల్స్లో పూర్తిగా కూడా మనకు కనిపిస్తుంది ఎక్కడికక్కడ ప్రధానంగా కేజ్రీవాల్ని మధ్యాహ్నానికి కోర్టులో హాజరుపరుస్తారనే వార్త ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది మనకు. ఆయనను మధ్యాహ్నానికి కోర్టులో హాజరుపరిచి ఆయనను ఈడీ కస్టడీకి కూడా కోరే అవకాశం దాదాపు 10 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా కేజ్రీవాల్ను ఈడీ అధికారులు కోరబోతున్నారు. ఇక రౌజ్ అవెన్యూ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది ఈ అంశంలో అనేది కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పిలుపునిచ్చారు. వారంతా కూడా ఆందోళనకు పిలిపించారు. అదేవిధంగా ఇండియా కూటమిలకు సంబంధించి ప్రస్తుతం చూడొచ్చు, వైద్యులు వెళ్తున్న విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా కూడా వారంతా కూడా కేజ్రీవాల్కు పరీక్షలు నిర్వహించి వెళ్తున్న విజువల్స్ను కూడా మనం చూస్తున్నాము. మరోవైపు ప్రస్తుతం ఇదే ఈడీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. కవిత కూడా ఢిల్లీ లిక్కర్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. ఆమె కూడా దాదాపు 6 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. 6వ రోజు ఆమె ఈడీ కస్టడీ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఆమె కూడా ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉంది. మరి కాసేపట్లో వారిని కూడా రెగ్యులర్ విచారణలో భాగంగా ఆమెను కూడా ఈడీ విచారించబోతుంది. ఆమె కేసు తిరిగి రేపు రాబోతుంది. అయితే కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నిన్న రాత్రి కేజ్రీవాల్కి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఆప్ నేతలు కావచ్చు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు రిజిస్టర్ అందుబాటులో లేకపోవడంతో కొంత నిన్న రాత్రి రావాల్సిన కేసు డిలే అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒక విజ్ఞప్తి చేయబోతున్నారు. ప్రధానంగా అభిషేక్ మను సింఘ్ కావచ్చు, సీనియర్లను కూడా ఇప్పటికే హైర్ చేసినట్టు తెలుస్తుంది. వారంతా కూడా ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరి కాసేపట్లో ధర్మాసనం ముందు కూడా మెన్షన్ చేయబోతున్నారు. 10:30కు కోర్టు కార్యక్రమాలు స్టార్ట్ అయితే అనంతరం చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు కూడా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన అడ్వకేట్స్ కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన ముఖ్య నేతలంతా ఇప్పటికే న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ అరెస్టును పెద్ద ఎత్తున కూడా సవాల్ చేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు 10:30కి ఏం చెప్పబోతుందని కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఈలోగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే అంశంలో క్లారిటీ వచ్చే వరకు కూడా ప్రస్తుతానికి ఆయన
ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉండబోతున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా కూడా నెక్స్ట్ ఈడీ తదుపరి చర్యలు ఉండబోతున్నాయి. అనంతరం ఆయనను కేసు విచారించిన తర్వాతకి ఒకవేళ విచారణకు తీసుకొని కేసు ఈరోజే విచారిస్తారా అత్యవసరంగా, లేదంటే కేసు విచారణ రేపు చేపడతామని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపటి నుంచి ఇక సుప్రీంకోర్టుకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మరోవైపు హోలీ సెలవులు కావచ్చు, అదేవిధంగా ఇతర